నమస్కారం అందరికీ. వెల్కమ్ టు రైస్ హీలింగ్ జర్నీ. నేను మీ హయాతి. సిరీస్ ఆఫ్ మెంటల్ అవేర్నెస్ ఒక అడుగు స్పెషలీ ఫర్ ఉమెన్. ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నా అంటే, పెళ్ళి అంటే ఒక ప్రేమ, బాధ కాదు. పెళ్ళి అంటే ఒక అమ్మాయి తన జీవితాన్ని ఇంకొకరితో పంచుకోవడం, తన కలలను, తన నవ్వును, తన ప్రపంచాన్ని అప్పగించడం. అవును కదా అండి? కానీ ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత కథ మాత్రం ఒకలా ఉండదు. కొందరు అమ్మాయిలు బయటకు నవ్వుతారు, కానీ కొందరు లోపల కుమిలిపోతూ ఉంటారన్నమాట. రోజు మౌనంగా బాధపడుతూనే ఉంటారు. కొందరేమో తన వాయిస్ ని రైస్ చేస్తారు, కొందరు రైస్ చేయరు. శారీరకంగా కొట్టడం మాత్రమే హింస కాదండి, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం కూడా హింసే. ప్రతి చిన్న విషయాన్ని తప్పు పట్టడము, నువ్వు ఏం చేయలేవని చెప్పడము, నీ పుట్టింటి గురించి తక్కువగా మాట్లాడడము, నీ భావాలను అర్థం చేసుకోకుండా నువ్వే తప్పు అని ప్రతి సిచ్యువేషన్ లో వేలెత్తి చూపడము. సో నువ్వు బయటకి వచ్చిన అంటే అందరితో కలిస్తే రిలేటివ్స్, బంధువులు, వాళ్ళతో కలిసిన ఒక మాట చెప్తావు, వాళ్ళతో కలవకపోయినా ఒక మాట చెప్తావు. సో అది ఒక ప్రాబ్లం. సో ఇవన్నీ హింసేనండి ఒక అమ్మాయికి. మ్యాక్సిమం ఇవన్నీ టార్చర్, ఎమోషనల్ అంటే శారీరకంగా కొట్టడం మాత్రమే హింస కాదు. ఇవన్నీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, దాన్ని ప్రెషరైజ్ చేస్తాయి అమ్మాయిని. అంటే తన క్వశ్చన్ మైండ్ లో వచ్చేస్తుంది అనమాట. అంటే నేనేం చేసినా కూడా వీళ్ళకి అది సరిపోదు, సో నన్ను తక్కువగానే చూస్తారు. సో దే ఆర్ నాట్, అంటే తను తన ఫ్యామిలీ అని అనుకుంటున్నది, బట్ దే ఆర్ నాట్. అంటే వాళ్ళు పక్కన ఎవరైతే ఇన్లాస్ ఉంటారో వాళ్ళు ఆ అమ్మాయిని ఫ్యామిలీ మాత్రం ఎప్పటికీ అనుకోరండి. ఇది నిజము, 100% అయితే నేను చెప్తాను. ఏ ఫ్యామిలీలో అయినా కూడా ఒక అమ్మాయి బయట నుంచి తెచ్చుకున్నారు అంటే వాళ్ళ రిలేటివ్స్లో బంధుత్వం కాకుండా బయట నుంచి తెచ్చుకున్నారు అంటే వాళ్ళందరూ ఒకటవుతారు. సో అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు డ్రామాస్ అన్నీ. వాళ్ళు వచ్చి అన్ని మీ అత్త ఇలాగా, మీ వదిన ఇలాగా, మీ ఆడబిడ్డ ఇలాగా అని చెప్తారు. అంత అంటే ఫర్ డ్రామా, ఫర్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ గర్ల్. అంటే ఒక అమ్మాయి ముందు చెప్తారనమాట అందరూ వచ్చి ఆమె ఇలాగా వీళ్ళు ఇలాగా అని. బట్ జస్ట్ వాళ్ళందరూ ఒకటవుతారు. సో మధ్యలో నలిగిపోయేది వచ్చేసి ఆ అమ్మాయి. సో ఎట్లా అంటే అది ముందు నుంచే వాళ్ళు అనుకుంటారో ఏమో తెలీదు. బస్ అంటే అందరూ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తారు. మధ్యలో బలయ్యేది మాత్రం బయట నుంచి వచ్చిన అమ్మాయి మాత్రమే. సో నువ్వు ఇటు చెప్పినా కూడా, ఇటు ఏం చెప్పినా కూడా చెడ్డదానివే. అక్కడ నీ ఇన్లాస్కి చెప్పినా చెడ్డదానివే, ఇక్కడ వాళ్ళ బంధువులకి ఏమైనా చెప్పినా కూడా చెడ్డదానివే. సో అట్ లాస్ట్ నువ్వే చెడ్డదానివి అవుతావు కదా. సో బయట నుంచి వచ్చిన అమ్మాయి బయట అమ్మాయి మాత్రమే. బయట నుంచి వచ్చిన అమ్మాయి ఎప్పటికీ ఫ్యామిలీకి చెందదు. అంటే వాళ్ళు ఒక 100 మెంబర్స్ ఉన్నా కూడా 100 మెంబర్స్లో కనీసం ఒక్కరైనా వచ్చి నీకు సపోర్ట్ చేయరనమాట. నువ్వేం చేసావమ్మా, నువ్వు ఎక్కడో బయట నుంచి వచ్చావు, మేము కొట్లాడుకున్నాము, మళ్ళీ మేము ఒకటైనాము, సో నువ్వేం చేయలేదని చెప్పరు. బట్ విక్టిమ్ అయితే మాత్రం నువ్వే. సో వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటారు. బట్ అట్ లాస్ట్ విక్టిమ్ మాత్రం నువ్వే. అంటే నువ్వే సఫర్ అవుతావు. సో ఎప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకో, బయట నుంచి వచ్చిన అమ్మాయి నువ్వు ఎప్పుడు బయట దాన్ని అలా ట్రీట్ చేస్తారు. సో అందువల్లే చాలా ఈ మధ్య కాలంలో అయితే, అంటే పాస్ట్లో చాలా జరిగాయి. అంటే సూసైడ్స్, అంటే అమ్మాయి వెళ్ళిపోవడము, డివోర్స్, ఇవన్నీ అవుతాయి. ఎందుకు? వీటి వల్లే. అంతేగాని మొగుడు పిల్లల మధ్య మాత్రం ప్రేమ ఉంటుంది, ఖచ్చితంగా 100% ఉంటుంది. మొగుడు పిల్లల మధ్య ఎప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి వీటి వల్లే అనమాట. ఈ నాన్ సెన్స్ డ్రామా వీటి వల్లే అనమాట స్టార్ట్ అయ్యేది. సో దానివల్ల చాలా టార్చర్ని అనుభవించి, సో నేనైతే మాత్రం
చాలా సాడ్‌గా ఫీల్ అయ్యాను. పెయిన్ అనిపించిందనమాట. అంటే త్రిష ప్లస్ ఈ అమ్మాయి దీపిక వీళ్ళది మాత్రమే అంటే మీడియాలో అంతా కూడా వైరల్ అవుతుంది. బట్ వైరల్ అవ్వని ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు. సో నాకు తెలిసిన నా సరౌండింగ్స్‌లో ఉండే వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. సో ఈ బిహేవియర్స్ వల్లే అనమాట. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటేనండి. ఎప్పుడైతే బయట నుంచి తెచ్చుకున్న అమ్మాయిని వాళ్ళు ఫ్యామిలీ అని అనుకుంటారో అప్పుడే యాక్చువల్గా సొల్యూషన్ ఉంటుంది. బట్ కొన్ని ఇళ్లలో 100%లో 1% మాత్రమే అది జరుగుతుంది. సో రిమైనింగ్ జరుగుతుందో లేదో నాకైతే నమ్మకం లేదు, నమ్మకం రాదు కూడా. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ప్రతి అమ్మాయి సిచ్యువేషన్ అదేనండి. కానీ కొందరి అంటే ప్రతి పనిని విమర్శిస్తారు చూడండి, ఇతరులతో పోలుస్తారు. సో వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు, ఆ అమ్మాయి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఆ అమ్మాయికి ఎట్లా ఉంది సిచ్యువేషన్, బట్ స్టిల్ తను ట్రై చేస్తుంది, తను ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచాలని చెప్పి ట్రై చేస్తుంది. దానికైనా కూడా మనం కొద్దిగా మాట్లాడదాము అంటే తనకి సపోర్ట్ ఇద్దామని ఎవరు అనుకోరండి. ఓకేనా? సో భర్త ముందైతే అందరూ కలిసి ఒకలాగా బిహేవ్ చేస్తారు, భర్త లేకపోతే ఒకలాగా బిహేవ్ చేస్తారు. ఇది మా ఇంటి రూల్ అని చెప్తారు. ఇవన్నీ కూడా అమ్మాయి మనసుని ఎట్లా అంటే ఇచ్చేస్తాయంటే, సో షీ కాంట్ బి అంటే తను నార్మల్గా ఉండలేదండి. నిజంగా తను నార్మల్గా ఉండలేదు, ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఏం చేశాను, ఎందుకు వీళ్ళు నన్ను ఇలాగా బిహేవ్ చేస్తున్నారు, నేనేం చేశాను, నేను పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు పుట్టింటి వాళ్ళు ఏం చెప్తారు, పుట్టింటి వాళ్ళు నీ ఇల్లు ఇది కాదమ్మా, నీ అత్తారిల్లు అంటారు. సరే నా అత్తారింటికి వస్తాను, నా అత్తారిల్లు ఇలాగ విమర్శిస్తూ ఇలాగ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కొట్టుకొని వాళ్ళు ఒక్కొక్కరికి చెప్పుకొని వాళ్ళంతా ఒకటవుతారు, మధ్యలో ఆ అమ్మాయినేమో వదిలేస్తారు. సో ఇక్కడ అత్త వారింటికి అమ్మాయి చెందింది కాదు, పుట్టింటికి చెందింది, మరి అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి? ఇది నా క్వశ్చన్ అండి. చాలా రోజుల నుంచి నేను అనుకుంటూ ఉన్నాను అనమాట. సో నాకు ఒక సిచ్యువేషన్ యాక్చువల్గా అయ్యింది నా జీవితంలో పర్సనల్గా. సో ఐ వాంటెడ్ టు షేర్ దట్. సో నేను మంచిగా ఉన్నానమాట. అంటే బిఫోర్ వన్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్. సో ఒకరు నాకు ఎంతగా అంటే ఎంత ప్రేమను చూపించారంటే ఇంకా వాళ్ళే నా జీవితము, నా ఫ్యామిలీ, నా అంతా అని చెప్పి అనుకున్నాను. బట్ సో నాకు తెలీదు, సో దే ఆర్ బిహైండ్ మై మనీ అని చెప్పి. అంటే నా ఏమంటారు మనీ వెనకాల ఉన్నారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ వన్ డే ఒకరోజు నేను ఇక్కడ అంటే వాళ్ళు వచ్చారు, పెళ్లి డేట్ ఫిక్స్ చేద్దామని చెప్పి. అప్పటికి నేను అన్ని క్లోజ్గా చెప్పాలనుకోవడం లేదు, బట్ సిచ్యువేషన్ చెప్పాలనుకుంటున్నాను. సో అప్పటికే నాకు వచ్చి అనిపించేసింది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి. సో అందరూ వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి అందరూ. మా నాన్న కూర్చొని ఉన్నారు, నేను కూర్చొని ఉన్నాను. సో నాకు ఒక క్వశ్చన్ చెప్పాడు నాకు. అందరూ మాట్లాడుతున్నారు, నేను ఏడుస్తున్నాను. వై అంటే ఎందుకు ఏడుస్తున్నానంటే నా తప్పు ఏమీ లేదు, బట్ స్టిల్ ఎందుకంటే నేను ఒక అమ్మాయిని అండ్ నా ఏజ్, పెళ్లి కావాల్సిన ఏజ్, మా నాన్న నా పెళ్లి కోసము చాలా బాధపడుతున్నాడు అని చెప్పి నేను కూర్చొని ఉన్నాను. సో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా డేట్ ఫిక్స్ చేయాలి, పెళ్లి డేట్. అందరూ బ్లేమ్ చేస్తున్నారు నన్ను. యాక్చువల్గా నేను అక్కడ ఏం చేయలేదండి, చేసిందల్లా ఒకటి ఏంటంటే, ఆ అబ్బాయి ఉన్నాడు కదా, నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని నేను వచ్చేసి అడుగుతూ ఉన్నాను, నువ్వు ఎప్పుడు జాబ్ ఎప్పుడు చేస్తావు? ఇది తప్ప అండి? సో నా పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? ఇది తప్ప? ఈ 2 క్వశ్చన్స్ నేను అడుగుతూ ఉన్నాను అనమాట.
ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ యాక్చువల్‌గా యూజువల్‌గా ప్రతి ముస్లిం అమ్మాయికి, ముస్లిం అమ్మాయి అయినా ఏ రిలీజియన్ అయినా కూడా ఎంగేజ్మెంట్ తర్వాత 2 మంత్సే ఉండాలండి గ్యాప్. 2 ఆర్ 3 మంత్స్. ఒకవేళ వాళ్ళు అనుకుంటే ఒక 1 ఇయర్ అనుకోండి అట్లా. బట్ అది కూడా చెప్పడం లేదు. నా క్వెషన్ ఒక్కటే. నా క్వెషన్ వచ్చేసి ఒక్కటే అనమాట. నేను వాళ్ళని టార్చర్ ఏం చేయలేదు. అడుగుతూ వెళ్ళాను. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని, నాకు కలలు ఉంటాయి, నాకు ఉంటాయి అన్నమాట చాలా వరకు. సో నేను ఒకటే అడిగాను, ఏంటి పెళ్ళి ఎప్పుడు? అబ్బాయి జాబ్ చేయడం లేదు, జాబ్ ఎప్పుడు చేస్తావు, ఎందుకు గమ్గా కూర్చొని ఉన్నావు ఇంట్లో అని చెప్పి అడిగాను. ఇది తప్ప అండి? అది తప్పంటండి. ఎప్పుడు నేను టార్చర్ చేస్తానంట, ఎప్పుడు నేను మెసేజెస్ చేస్తాను అంట, ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పి. ఏంటి కాబోయే భర్తకి ఒక అమ్మాయి మెసేజ్ చేయకూడదా? కాబోయే భర్తకి ఒక అమ్మాయి మెసేజ్ అట్లా అని కాదు. ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ నాన్ సెన్స్. యాక్చువల్గా నేను ఆ రోజు చెప్పాల్సిన కారణం ఏంటంటే నా పర్సనల్ లైఫ్ గురించి. సో ఆ రోజు వాళ్ళ అక్క మొగుడు ఒక మాట అన్నాడండి, నీకు డబ్బు నాదని బలుపు ఎక్కువ చూపిస్తున్నావు, నా దగ్గర ఎంత డబ్బు నాదో నీకు తెలుసా, నేను ఆఫ్టర్ ఆల్ నీ అంటే నువ్వు సంపాదించేది ఇంత ఒక వెంట్రుకతో సమానమని ఒక మాట చెప్పాడు. భలే బాధ అనిపించింది. ఎందుకంటే నేను వాళ్ళని నా అమ్మ నాన్న అని అనుకుంటూ ఉన్నాను అనమాట. బట్ దట్ సిచ్యువేషన్ నిజంగా నాకు ట్రిగ్గర్ అయిపోయింది ఇక్కడ. సో ఇప్పటికీ చూడండి, ఇప్పటికీ 3.5 years ఏమవుతుంది. ఇప్పటికీ ఆ మాట నేను ఇక్కడి నుంచి తీయలేకపోతున్నాను. సో ద రీజన్ ఈస్ అందరూ ఆ సిచ్యువేషన్ కూడా చాలా మంది, ఒక 4-5 కూర్చొని మీ నాన్న ముందర నువ్వు తప్పు అని చెప్తున్నావు, మా నాన్న హెడ్ దించుకొని ఉన్నాడు. సో అప్పటికి నా తప్పేం లేదు, నా తప్పు ఒక్కటే ఒకటి, నేను అడుగుతున్నాను, నేను క్వశ్చన్ చేస్తున్నాను. చూసారా, ఒక అమ్మాయి క్వశ్చన్ చేస్తే అందరూ పరిగెత్తుకొని వచ్చేసారు. అక్కడ ఆ అబ్బాయిది తప్పు కాబట్టే అందరూ ఆ అబ్బాయిని అంటే ఏమంటారు, డిఫెండ్ చేయాలి కదా, రక్షించాలి కదా. నాకెవ్వరు లేరు, నా దగ్గరికి ఎవరు రారు, నాకు చెప్పడానికి నా వైపుకి అందరూ ఎప్పుడైనా కూడా అమ్మాయే తల ఉంచుతారు కానీ అబ్బాయి తల వంచడు. అదే కదా రూల్ యాక్చువల్గా అయితే పాతకాలం ప్రకారము. బట్ నేను ఒక బోల్డ్ డెసిషన్ అయితే తీసుకున్నాను. ఎందుకు అంటే అదొక్కటే కాదు, యాక్చువల్గా నాకు అప్పుడు అనిపించేసింది, ఏంటి వీళ్ళందరూ, నేను ఎంత ప్రేమించాను వీళ్ళని, ఎంతగా అనుకున్నాను, ఈ రోజు వచ్చి నేను ఏడుస్తున్నాను కూడా, ఏం నువ్వు ఏడుస్తున్నావు, ఏం చేయాలి నువ్వు ఏడుస్తున్నావు అంటున్నారు అని అనుకున్నాను అనమాట. అదొక ట్రిగర్ అయింది. ఇంకొకటి, ఆ సిచ్యువేషన్లో నాకేం చేయాలో తెలియక నేను సూసైడ్ అటెంప్ట్ అయితే చేశాను, అంటే చేయడానికి వెళ్ళాను. సో దెన్ దట్ బాయ్ లిటరల్లీ టేకింగ్ వీడియో, అంటే అబ్బాయి వీడియో తీసుకుంటున్నాడండి. మా నాన్న చేతులు పెట్టుకొని, మీ అమ్మాయికి ఏదైనా అయితే నా కారణం కాదు, నేను కాదు కారణము, నేను నా ఫ్యామిలీ కాదని చెప్పి వీడియో తీసుకుంటున్నాడు. సో ద పాయింట్ ఈజ్ హీ లవింగ్ మీ ఆర్ నాట్? సో అప్పుడు ఏ అమ్మాయి కూడా డెసిషన్ ఒక్కటే కదా అండి, ఆ అమ్మాయి డెసిషన్ ఒక్కటే ఉంటుంది. లైఫ్ లాంగ్ ఈ అబ్బాయి చూసుకోగలడా అని చెప్పి ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది, ఒకే ఒక క్వశ్చన్. సో నేను చాలా ట్రామా నుంచి అయితే వెళ్ళాను. సో like 1.5 years I'm sharing this because I take the bold decision. I know, అంటే నాకు తెలుసు, ఓకే ఈ క్యాన్సిల్ అయినాక నాకు మ్యారేజ్ అవుతాదో లేదో నాకు తెలియదు, బట్ నా ఏజ్ కూడా అయిపోతుంది. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ దట్ ఫ్యామిలీ అండ్ దట్ బాయ్. ఎందుకు అంటే ఆ టార్చర్ని అనుభవించడం కన్నా, ఆ టార్చర్ ఎప్పుడైతే వాడు వీడియో తీసుకున్నాడో, అంటే ఆ అమ్మాయి అట్లీస్ట్ నాకు వచ్చి చూడలేదు అనమాట, నాకేమైనా అయ్యిందా అని చెప్పి చూడలేదు, వీడియో తీసుకున్నాడు. సో ఆల్రెడీ నేను చిన్నప్పటి నుంచి చాలా ట్రామాస్ నుంచి అయితే వెళ్ళాను, ఆ ట్రామా ట్రిగ్గర్ చేసేసింది నేను. సో అప్పటి నుంచి నేను అబ్బాయిని
నమ్మడం మానేశాను అనమాట. సో ఓకే, ఇట్స్ నాట్ గుడ్. ఆఫ్టర్ దట్ అంటే వాళ్ళు నన్ను బ్లేమ్ చేసి ఇతరులకు చెప్పుకోవడం, ఏదేదో నా గురించి రూమర్స్ షేర్ చేయడం అంతా చేశారు. బట్ దట్ ఈస్ ఓకే, బికాస్ ఐ నో ఐ ఆమ్ కరెక్ట్, ఐ నో మై గాడ్ నోస్ ఐ ఆమ్ కరెక్ట్, అండ్ దట్స్ ఇట్. అంతే కదా. సో ఇది నేను ఈరోజు చెప్పడానికి కారణం ఏంటంటే, నీకు ఏదైనా నచ్చడం లేదు, నీకు ఏదైనా బాధ అనిపిస్తుంది, నువ్వు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నావు అంటే టేక్ ద డెసిషన్, స్పీకప్. అంతేగాని అంటే మాట్లాడు, అంతేగాని గమ్ముగా కూర్చోపాక. గమ్ముగా కూర్చోకూడదు. యాక్చువల్గా నువ్వు ఎంత గమ్ముగా కూర్చుంటే అంతగా హింసిస్తారు, అంతగా నిన్ను టార్చర్ చేస్తారు ఎమోషనల్గా. నెంబర్ వన్ మోర్ థింగ్ అంటే ఇంకొకటి డిస్కస్ చేయాలి నేను ఇక్కడ. ఏంటంటే ఫిజికల్గా అంటే అత్తలు వచ్చి కొట్టడము, ఆడబిడ్డలు వచ్చి కొట్టడము, భర్త కొట్టడము, ఇదే కాదండి హింస అంటే. ఎమోషనల్గా టార్చర్ చేయడము, ఎమోషనల్గా తన్ని మార్చడం కూడా, అది కూడా హింసేనండి, నిజంగా చెప్తున్నాను. సో ప్రతి అమ్మాయి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండడం, మౌనంగా ఉండడం పరిష్కారం కాదండి. నువ్వు మాట్లాడాలి, లేకపోతే హెల్ప్ ఎవరినైనా అడగాలి, సహాయం అడగాలి. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. సో వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో అవసరమే లేదు. నువ్వు ఎంత చేసినా లాస్ట్ కి నువ్వు ఒంటరిగానే ఉంటావు. ఎందుకంటే బయట నుంచి వచ్చిన అమ్మాయి ఎప్పటికీ ఒంటరే. ఎవ్వరు వచ్చి నిన్ను అడగరు, ఎలా ఉన్నావు వదినా, ఎలా ఉన్నావు అక్క, ఎలా ఉన్నావు అని చెప్పి ఏ రిలేషన్ వచ్చి అడగరు అనమాట. వాళ్ళందరూ ఫేక్ అనమాట. వచ్చి వాళ్ళందరూ నీ దగ్గర నటిస్తారు, నీ దగ్గర నీకు వాళ్ళతో అంటే నువ్వు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తావు, ఏదో సంథింగ్ ఉంటుంది, అందుకే మాట్లాడతారు, యాక్ట్ చేస్తారు, అంతే. సో యాక్చువల్గా ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నువ్వు తప్పు అని వాళ్ళు ఎప్పుడు అనుకోరు. నువ్వు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో నువ్వు చేసేది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. ప్లస్ ప్రతి అమ్మాయి అంటే ఎవరో 4-5 కొందరు అమ్మాయిలు కొద్ది అంటే చెడ్డగా ఎఫర్ట్స్ పెట్టుకొని అలా ఉంటారని చెప్పి ప్రతి అమ్మాయి అలా ఉండదండి కదా. సో ప్రతి అమ్మాయిని ఆ విషయాల్లోకి లాగడం కూడా సరికాదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ థింగ్. ఓకే, సో నేను త్రిషాని, దీపిక ఈ కేసెస్ చూసి చాలా అంటే చాలా ట్రిగ్గర్కి లోనయ్యాను. సో నేను రిమైండ్ చేసుకుంటున్నాను ప్రీవియస్లో అంటే బిఫోర్ దిస్ మ్యారేజ్ వాట్ హ్యాపెన్ టు మీ అని చెప్పి. సో ఇట్స్ హారిబుల్. ఒకవేళ నేను ఆ మ్యారేజ్ చేసుకొని ఉంటే నేను సంతోషంగా ఉండేదాన్ని కాదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఓకే, లెట్ ఇట్ బి, ఇట్స్ మై పర్సనల్. బట్ అంటే నేను జస్ట్ షేర్ చేశాను. ఎందుకంటే నువ్వు ఒక అమ్మాయిగా అంటే యాక్చువల్గా ఒక ముస్లిం అమ్మాయిగా ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంటే చాలా రూమర్స్ వస్తాయి, చాలా 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 అంటే ఏవేవో మాట్లాడతారు, ఏవేవో అంటారు. సో ప్రతి అమ్మాయి కూడా వాల్యుబుల్, ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా. సో రిమైండ్ ఇట్ అండ్ ప్లీజ్ థింక్ పాజిటివ్లీ. అండ్ థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ లాంగ్ వీడియో. ఇంకో మాట ఏమనాలి అనుకుంటున్నానంటే, ఎప్పుడైతే నువ్వు నీ సంతోషం గురించి ఆలోచిస్తావో అప్పుడు నువ్వు బోల్డ్ డెసిషన్స్ తీసుకుంటావు. సో నేను ఆ టైంలో నా సంతోషం గురించి ఆలోచించాను కాబట్టి అందరి దగ్గర నేను చెడ్డదాన్ని అయ్యాను. బట్ స్టిల్ ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టేకింగ్ బోల్డ్ డెసిషన్. ఓకే, సో ప్లీజ్ డోంట్ డూ ఆల్ దిస్ షిట్ థింగ్స్ అంటే సూసైడ్ అటెంప్ట్ అంటే టార్చర్ భరించలేని అలా అనుకోవద్దు. అంటే అమ్మా నాన్నలు అంటారు ఇది పెళ్ళి అది ఇది అని చెప్పి అక్కడే ఉండాలని. బట్టి నీకు నచ్చడం లేదంటే ఓకే, ఎందుకంటే నువ్వు ఎంత చేసినా కూడా లాస్ట్కి ఒంటరిగానే ఉంటావు. పెళ్లి చేసుకున్నా ఓకే, పెళ్లి చేసుకోకపోయినా ఓకే, పెళ్లి చేసుకున్నా ఒంటరిగా ఉంటావు, చేసుకోకపోయినా ఓకే, ఒంటరిగానే ఉంటావు. బట్ పెళ్లి చేసుకుంటే ఏంటంటే ఒక మంచి హస్బెండ్ దొరుకుతాడు. సో అందుకోసం పెళ్ళి అని అనుకోవచ్చు. బట్ ఫ్యామిలీ అనేది ఎప్పటికీ అనుకోకండి, ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది అంటే. సో దట్
never going to happen, because I know it. I know that. Okay, so please be strong mentally also. And if you need any support, please ping me, please call me, or we'll fight together. Fight for yourself. Thank you for watching.